ఇచ్చారు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారంటే పాస్టర్ గారికి మాత్రమే, సేవకులకు మాత్రమే, అపోస్తలులకు మాత్రమే మరి దేవుడు తన ఆత్మనిస్తాడు. కానీ కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చూసాం. మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపము కలిగి పాపములు క్షమించబడు నిమిత్తము ప్రభు దగ్గర పాపములు ఒప్పుకొని మన పాపములు క్షమించబడు నిమిత్తం బాప్తిజం తీసుకున్నట్లయితే మారు మనస్సు, మన మనస్సుని మార్చుకుని మన పాపములు క్షమించబడు నిమిత్తం, నేను మళ్ళా చెప్తున్నాను, పాపములు క్షమించబడు నిమిత్తం పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర వేడుకుంటూ ఆయన నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనం బాప్తిజం తీసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాగ్దానము చేయబడిన ఆత్మ, హల్లెలూయా, వాగ్దానము చేయబడిన ఆత్మ ప్రతి ఒక్కరికి ఉచితముగా అనుగ్రహించబడును. అంటే ఈ మాటకు అర్థం ఏంటండి? దేవుడు మరి మారు మనస్సు కలిగి మన పాపములు క్షమించబడు నిమిత్తముగా మనం చేసిన అప్పటి వరకు, ప్రభుని తెలుసుకునే ఆ క్షణం వరకు మనం చేసిన ప్రతి పాపముల విషయమై మనలో పశ్చాత్తాపం ఏర్పడి, మారు మనస్సు ఏర్పడి, మనస్సుని మార్చుకుని, అయ్యో ఇంతకాలం మనం ప్రభువారిని దేవుని తెలుసుకోక అనేక విధముగా మనం బ్రతికేశాము, దేవునికి ఇష్టం లేని విధముగా జీవించాము అని చెప్పి పశ్చాత్తాపం, వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపము కలిగి దేవుని వైపు మనం తిరిగినట్లయితే ఆయన నామమున బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నాం? మన పాత జీవితాన్ని నేను సమాధి చేస్తున్నాను. పత్రికల్లో చెప్తాడు, బాప్తిజం అంటే భూస్థాపన ఆరాధన అంట. భూస్థాపనతో పోల్చి రాస్తాడనమాట. అంటే భూస్థాపన అంటే ఏంటి? భూస్థాపన అంటే ఏంటి చెప్పండి? సమాధి చేయబడడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన శిలువ మీద మరణించినప్పుడు లోక పాపం అంతా ఆయన మీద మోపబడింది. శిలువ మీద ఏ స్థితిలో వేలాడారు చెప్పండి? పరిశుద్ధుడుగా వేలాడారా? లోక పాపమును తన మీద వేసుకుని శాపముగా, పాపాత్ముడుగా, శాపగ్రస్తుడుగా, మన పాపాల నిమిత్తం ఆయన శాపగ్రస్తుడుగా మారి మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు కనుక ఆయన శిలువ మీద వేలాడాల్సి వచ్చింది. ఇందుని గురించి వాక్యం చెప్తుంది. గలాతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటాను. ఏం చెప్తుందండి? శిలువ మ్రాను మీద వేలాడు, 13వ వచనం మీద, మ్రాను మీద వేలాడు ప్రతి ఒక్కరు శాపగ్రస్తుడు. అంటే ఆయన శిలువలో వేలాడినప్పుడు ఏ స్థితిలో వేలాడారు? పుట్టింది పరిశుద్ధుడుగా పుట్టాడు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడుగా జీవించాడు. ఏ మచ్చ, ఏ డాగు లేకుండా పరిశుద్ధుడుగా బ్రతికాడు ఆయన. కానీ ఆయన మరణించవలసిన సమయం వచ్చినప్పుడు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్న వ్యక్తిగా. అందుకనే వాక్యం చెప్తుంది, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మన పాపములన్నీ ఆయన మీద మోపబడింది కనుక ఆయన శిలువ మీద వేలాడినప్పుడు పాపాత్ముడుగా, శాపగ్రస్తుడుగా వేలాడారు. అప్పుడు పాపముతో నిండిన ఆ శరీరాన్ని, లోక పాపముతో నిండిపోయిన ఆ శరీరాన్ని, మరణానికి లోనైన ఆ శరీరాన్ని ఏం చేశారంటే పాతి పెట్టారా లేదా? ప్రభు చనిపోయిన తర్వాత ఏం చేశారండి? ఆయన దేహాన్ని శిలువ మీద నుండి దింపి తీసుకువెళ్ళి ఒక మంచి సమాధిలో, ఇప్పుడంటే సమాధి గొయ్యి తీసి కింద గోడలన్నీ కట్టి అందంగా తయారు చేస్తారు. పాతకాలంలో ఇశ్రాయేల్ సాంప్రదాయం ప్రకారంగా సమాధులు అంటే ఒక గుహలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఒక గుహలాగా ఉంటుంది, దాని లోపల శవాన్ని పడుకోబెడతారు. తర్వాత వచ్చి ఆ గుహ దగ్గర ఒక రాయిని దొల్లించేస్తారు, మూసేస్తారు. అదే సమాధి చేయడం అంటే. ఇప్పుడు యేసయ్యని కూడా సమాధి చేశారు. ఆయన శరీరాన్ని, మరణానికి లోనైన
ఆ శరీరాన్ని, పాపముతో శాపముతో నిండిన ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి ఏం చేశారంటే పాతి పెట్టేశారు. కానీ దేవుని ఆత్మ ఏం చేసింది? దేవుని ఆత్మ ఏం చేసింది? మరణానికి లోనైన యేసుక్రీస్తు ప్రభువారిని మరణం నుండి 3వ దినమున తిరిగి లేపింది. దేవుని ఆత్మ ఏం చేశారండి? మరణానికి లోనైన యేసుని ఏం చేశారు? మరణము నుండి తిరిగి లేపింది. అప్పుడు వాక్యం ఏం చెప్తుందండి? ఆ ఆత్మ, యేసుని లేపిన ఆ ఆత్మే దేవుడు మనందరికి ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? ఎవరెవరికి ఇచ్చాడు? పాపముల విషయమై చచ్చిన వారికి. యేసు ప్రభువారు పాపముల విషయమై చనిపోయాడు. హల్లెలూయా. పాపముల విషయమై చనిపోయాడు. పాపముల విషయమై ఆయన చనిపోయిన ఏమండి ఆయన దేహాన్ని, ఏమండి ఆ మృత దేహాన్ని ఏం చేశారు? పాతి పెట్టారు. అందుకనే మనం బాప్తిజం తీసుకుంటున్నాం. అంటే ఏంటి? బాప్తిజం అంటే ఏంటి? నీళ్ళలో మునుగుతారు. నీళ్ళలో మునిగినప్పుడు మన గతాన్ని సమాధి చేసి క్రొత్త వ్యక్తిగా పైకి తిరిగి లెగుస్తున్నాం. అందుకనే పాస్టర్ గారు ఏం చేస్తారంటే మీకు బాప్తిజం ఇచ్చినప్పుడు నీళ్ళు నిలబెట్టి మీకు ముందే చెప్తారు, అమ్మా ముక్కు కళ్ళు మూసుకోండి అని చెప్పి మీ తల మీద చేయి పెట్టి మీ చేతులను పట్టుకుని ఇలా కిందకి ముంచరు, పడుకోబెడతారు. ఇలా చూసారా? ఏమండి? కొంతమందికి అలా ఇవ్వలేనటువంటి పరిస్థితి, నీటి ప్రాబ్లం వల్లనో లేకపోతే వారి వయసును బట్టియో మరి వేరే విధంగా బాప్తిజం ఇచ్చుంటాం. కానీ సాధారణంగా బాప్తిజం ఇచ్చేది ఎలాగా? పడుకోబెట్టి. అంటే ఏంటి? నీ గతాన్ని సమాధి చేసి నేను క్రొత్త వ్యక్తిగా ప్రభు లేపుతున్నాడు. అది బాప్తిజానికి సాదృశ్యం. ఏమండి? అప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆ క్రీస్తుని, పాపముల విషయమై మృతి పొందిన క్రీస్తుని లేపినటువంటి ఆ ఆత్మ మీలో ఉన్నట్లయితే మరణానికి లోనైన మీ శరీరములకు జీవం ఇచ్చును. ఇప్పుడు యేసయ్యను ప్రియమైనలారా మన పాపముల విషయమై చచ్చినటువంటి స్థితిలోనికి మనం పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగినప్పుడు, ఇప్పుడు కొంతమంది చేస్తారు ఎలాగా పాతకాలం సినిమాలో చేసినట్లుగా, ఎవరైనా గొడవలు జరిగాయి అనుకోండి, లేకపోతే ఒక కుటుంబం చాలా మంచి కుటుంబం అండి, ఆ కుటుంబంలో ఏమండి భార్య దేవుని నమ్ముకుని బాప్తిజం తీసుకుంది, భర్త ఇంకా దేవుని పూర్తిగా మారలేదు, కానీ విగ్రహారాధన అంతా నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను. వారికి 3 కూతురు. ఆ పెద్ద కూతురు మారు మనసు పొందారు, అల్లుడు మారు మనసు పొందారు. వారికి నేనే బాప్తిజం ఇచ్చాను ప్రభు కృపను బట్టి. వాళ్ళు సేవకులు అయిపోయారు. తర్వాత రెండో కూతురు దేవుడు నమ్ముకుంది. మరి ఆ పాపకి సంబంధం చూసి మేమే మ్యారేజ్ అంతా ఏర్పాటు చేశాము. ప్రభు కృపను బట్టి విజయవాడలో ఉన్నారు. ప్రభు వారిని ఉన్నతంగా ఆశీర్వదించారు. కానీ మూడో పాపకు వచ్చేసరికి ఆ పాప ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, తల్లిదండ్రులకు చెప్పకుండానే. ఏమండి? ఒక అన్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకి ఎంత బాధ కలిగిందంటే, ఆ పాప నా దృష్టిలో ఇంకా చచ్చిపోయింది దాంతో సమానం, ఆ పాపకి నాకు సంబంధం లేదు అనేసాడంతే. ఎలాగా? ఆ పాపకి నాకు నా దృష్టిలో ఆ పాప చనిపోయింది అన్నాడు. చచ్చిపోయింది అన్నాడు. అంటే చచ్చిపోయిందంటే ఏంటి? తగిదెంపులు అయిపోయింది, రుణం అయిపోయింది. ఇంకా ఆమెకి నాకు ఎటువంటి బంధం లేదు, ఎటువంటి చెల్లుబాటు అయిపోయింది. ఇంకా నాకు సంబంధమే లేదు. ఎలా చచ్చినా నాకు అవసరం లేదు, నాకు అనవసరం అన్నట్టుగా మాట్లాడారు.
ఇప్పుడు ఆ మాటకు అర్థం ఏంటి? ఆ బిడ్డకి ఈయనకి ఇంకా సంబంధం లేదు. ఇప్పుడు పాపముల విషయమై చచ్చిన వారు అని మనం వాక్యం చెప్తే ఆ మాటకు అర్థం ఏంటి? ఇక ఆ పాపముతో నాకు నాకు సంబంధము. ఇప్పుడు నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తుంది? నువ్వేమని మనం ఏమని నిబంధన చేస్తున్నాం ప్రభుతో? ప్రతి వ్యక్తి 3 సార్లు నిబంధన చేస్తారు క్రొత్త నిబంధన విషయంలో. ఎప్పుడో తెలుసా? బాప్తిజం తీసుకున్నప్పుడు, ప్రభు బలలో మనం చేతులు వేసి ప్రభు బలలో మనం పాల్పొందు తీసుకున్నప్పుడు బల్లారాధన ప్రతి ఆదివారం మనం చేస్తుంటాం. 3వది వివాహం. ఎందుకంటే వివాహం ఎంత ఎంత పరిశుద్ధమైనది. వాక్యం చెప్తుంది వివాహము అన్నిటికంటే ఘనమైనది. ఇప్పుడు వివాహాన్ని దేనితో పోయిన వారమే వాక్యం విన్నాం. క్రీస్తునకును సంఘమునకును ఉన్న సంబంధంతో పోలుస్తున్నాడు. అప్పుడు పోయిన వారు వాక్యం విన్నాం. ఇంకా కూడా క్రీస్తు ఎలాగైతే సంఘంలో ముడతైనను కలంకమైనను ఉండకూడదని సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చాడో, అట్లనే పురుషులారా మీ సొంత భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? ఎటువంటి ముడత కలంకములు లేకుండా, ఏ కొరతలు లేకుండా ప్రేమించాలి, కాపాడుకోవాలి. అలాగే భార్య. ఇప్పుడు ఈ భార్యాభర్తల సంబంధాన్ని క్రీస్తుకి సంఘానికి ఉన్న బంధముతో పోలుస్తున్నాడు. అంత వివాహం అంటే అంత ముఖ్యమైనది, పవిత్రమైనది, దేవుడు పవిత్రముగా ఎంచినటువంటి ఒక బంధం. దేవునికి ఒక వ్యక్తికి ఉండేటువంటి బంధముతో భార్యాభర్తల బంధాన్ని పోల్చి రాస్తున్నాడు వాక్యంలో. మరి అందుకనే బాప్తిజం తీసుకున్నప్పుడు, ప్రభు బల్లభోజనం తీసుకున్నప్పుడు, వివాహం ఆడినప్పుడు ఏం చేస్తారు? దేవుని దగ్గర నిబంధన చేస్తాం. నిబంధన. బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం నిబంధన చేస్తాం? ప్రభువా, ఇంతవరకు నేను చేసిన పాపాలను క్షమించండి. ఆ పాపముల విషయమై నేను ఇంకా చచ్చిన వ్యక్తిని. ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు క్షమించండి. నన్ను నీ బిడ్డగా, ఇప్పటి వరకు లోకానికి సంబంధించిన బిడ్డగా బ్రతికాను, అపవాదికి సంబంధించిన బిడ్డగా బ్రతికాను. కానీ ఇక మీదట నేను నీ బిడ్డగా బ్రతుకుతాను. లోకానికి అపవాదికి నేను చనిపోయిన వ్యక్తిని. ఇక వాటికి నాకు బంధం లేదు. నేను నీ బిడ్డని ప్రభు వారికి అర్పించుకుంటూ చేసేటువంటి నిబంధన బాప్తిజం టైంలో చేస్తాం. అలాగా అందుకనే పేతురు అంటాడు, 2 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనం ఒకసారి తీసి చదవండి. అపోస్తుల 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. 38 కూడా చదవండి. పేతురు మీరు మారు మనస్సు పొంది. మారు మనస్సు అనే పదానికి అర్థం ఏంటి? మనస్సుని మార్చుకోవడం. ఇంతకు ముందు ఒక రకంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు నేను మనస్సు మార్చుకున్నాను. ఇంతకు ముందులాగా నేను ఉండను. ఇంతకు ముందు లోకం కోసం బ్రతికాను. నా హృదయం, నా మనస్సు అంతా లోకంతో నిండిపోయి ఉంది. శరీరానుసారంగా బ్రతికాను. కానీ ఇక మీదకి నా మనస్సుని నేను మార్చుకున్నాను. యేసయ్య కోసం బ్రతకబోతున్నాను. ఏం చెప్పండి? యేసయ్య కోసం నేను బ్రతకబోతున్నాను. అందుకనే వాక్యం చెప్తుంది. పేతురు ఏమంటున్నారంటే అక్కడ, మీరు మారు మనస్సు పొంది, అంటే మీ మనస్సుని మార్చుకొని
ఇప్పటి వరకు దేనికోసమో, ఎవరి కోసమో, లోకం కోసమో, ఇంకా దేనికోసమో బ్రతికారు. కానీ ఇక మీదటి నా మనసుని నేను మార్చుకున్నాను. ఆ మనసు మార్చుకుంటాం ఏంటి అంటే యేసయ్య కోసం నేను బ్రతకబోతున్నాను. కొరింథీ పత్రికలో అంటాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు బ్రతకవలెను. ఆ వచనం చదివి మళ్ళా ఇక్కడికి వద్దాం. ఏమండి? 2 కొరింథీయులకి రాసిన పత్రిక అనుకుంటాను 5వ అధ్యాయం. 2 కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది చూడండి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయించున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒక్కరు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిననియు జీవించు వారు ఇక మీదట ఏంటండి? సునీల్ ఆ వచనాన్ని చదువుతారు. దయచేసి ఒక్కొక్క లైన్ సంఘం అంతా చెప్పాలి. మాట ఒప్పుకుందాం. లెట్ us కన్ఫెస్. ఎందుకంటే ఒప్పుకోలులో ప్రతి ఆదివారం వాక్యం ఎందుకు ఒప్పుకుంటామో తెలుసా? పదే పదే ఒప్పుకునే కొద్ది మనలో విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఒక ఆసక్తి మనలో పెరుగుతుంది. దెర్ ఇస్ పవర్ ఇన్ కన్ఫెషన్. ఒప్పుకోలులో దేవుని శక్తి మన జీవితంలో కార్యం చేస్తుంది. సునీల్ దయచేసి ఆలోచన. జీవించు వారు ఇక మీదట 2 కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను. జీవించు వారిక మిదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. నిశ్చయించుకొనుచున్నాము అనే పదానికి అర్థం ఏంటి? డిసైడెడ్ ఇంగ్లీష్లో ఏమంటే ఐ హావ్ డిసైడెడ్ అంటే నేను నిశ్చయించుకున్నాను. ఏం నిశ్చయించుకున్నానయ్యా? యేసయ్య నా కోసం బ్రతికాడు. ఏమిటి? నా కోసం మరణించాడు. యేసయ్య నా కోసం మరణించాడు కనుక నేను ఇక మీదట యేసయ్య కోసం బ్రతకబోతున్నాను. నా కోరికల కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, డబ్బు కోసం కాదు, లోకం కోసం కాదు. నేను ఇక మీదట నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కోసం నేను బ్రతకబోతున్నాను. ఎంతమంది చెప్పబోతున్నారు ఆ మాట ఈరోజు? ఎంతమంది దేవునితో నిబంధన చేసుకోబోతున్నారు ఈరోజు? ఎంతమంది దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఈరోజు ఈ మాటను నీకు చెప్పగలుగుతావా? ప్రియమైన దేవుని బిడ్డ, చెప్పగలుగుతావా? ఇక మీదట నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కోసం నేను బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అపోస్తుల కార్యములకు వద్దాం. అక్కడ పేతురు ఏమంటున్నారు చూడండి. మారు మనస్సు పొంది. మారు మనస్సు అంటే ఏంటి? మనస్సుని మార్చుకున్నాను. ఏమని మార్చుకున్నాను? ఇంతకుముందు నా కోసం నేను బ్రతికాను, కానీ ఇక మీదట ఎవరి కోసం? యేసయ్యని నమ్ముకున్న తర్వాత కూడా మన కోసం మనం బ్రతుకుతున్నాము. ఏమండి? ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు మనం మారు మనసు పొందాలి. ఈరోజు మన మనస్సుని మార్చుకోవాలి. ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి. ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మన కోసం మనం బ్రతికేటువంటి మనస్తత్వం కలిగి ఉంటే, అంటే దేవుడు స్వార్థపరుడని కాదండి. మన కోసం మనం బ్రతికితే అన్ని పాపాలు చేస్తాం. యేసయ్య కోసం బ్రతికితే ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. ఆయనలో పాపం లేదు, ఆయనలో డాగు లేదు, ఆయనలో మచ్చ లేదు, ఏ అపవిత్రత లేదు. కనుక ఆయన కోసం బ్రతికితే ఆయన లాగా మారిపోతాం మనం. దేవునికి స్తోత్రం. మనం ఆయనలాగా మారాలనే
ఆయన కోసం బ్రతకమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏమంటున్నారు? మారు మనసు. ఇంతకుముందు నా కోసం బ్రతికాను, కానీ ఇక మీదట నేను యేసయ్య కోసం బ్రతుకుతాననేటువంటి నిశ్చయత, అనేటువంటి నిర్ణయం నేను తీసుకున్నాను. మారు మనసు పొంది ప్రతివాడును పాప క్షమాపణ అంటే ఏంటి? అప్పటి వరకు చేసిన పాపములన్నీ క్షమించబడునట్లుగా పశ్చాత్తాపముతో, ప్రభు నా పాపములు క్షమించండి అని చెప్పి పశ్చాత్తాపముతో పాపములు క్షమించబడినట్లుగా యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి. బాప్తిజం ఎందుకు? మారు మనస్సుని మార్చుకున్నారనడానికి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కోసం బాప్తిజాలు బైబిల్ ఎక్కడ రాయలేదండి. లేదా అవసరాల కోసం బాప్తిజం తీసుకుంటే దేవుడు అన్ని మార్చేస్తాడు, బాప్తిజం తీసుకుంటే అద్భుతాలు జరిగిపోతాయి. కాదు. బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నావు? ఇక మీదటి దేవుని బిడ్డగా నేను బ్రతకాలి, యేసయ్య బిడ్డగా నేను బ్రతకాలని తీర్మానం చేసుకుని, ఇంతవరకు నేను బ్రతికింతల్లా వ్యర్థం అని తెలుసుకుని, ఆ జీవితం విషయంలో, ఏ జీవితం ఏమండి అప్పటి వరకు బ్రతికిన వాటికో దేని కోసం అయితే బ్రతికేమో అవన్నిటి విషయంలో నేను చచ్చాను అనడానికి ఎవరిని బాప్తిజం తీసుకుంటున్నాను. గతం విడిచిపెట్టి నూతన సృష్టిగా బయటకు వస్తాం. గతం విడిచిపెట్టి నీలో మునిగినప్పుడు గతం సమాధి చేసి యేసయ్య తిరిగి లేచినట్లుగా, పరిశుద్ధులుగా లేచినట్లుగా మనం పరిశుద్ధముగా తిరిగి లేస్తాం. అలాగున బాప్తిజం తీసుకున్న వారు, వాక్యం ఏం చెప్తుంది? పేతురు ఏమంటున్నారు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను. అప్పుడు ఎప్పుడు? ఇది జరిగితే, ఏది జరిగితే? మీరు మనస్సు మార్చుకుంటే. హల్లెలూయా. మీరు మనస్సు మార్చుకుంటే, మీ పాపముల విషయమై పశ్చాత్తాపము కలిగి మీరు చచ్చినప్పుడు, మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపం కలిగి భూస్థాపన జరిగి మీరు పరిశుద్ధముగా నూతన సృష్టిగా యేసయ్య కోసం బ్రతుకుతాను అనేటువంటి నిశ్చయతతో, నిర్ణయముతో నీవు తిరిగి లేచినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం అందరికీ ఇచ్చాడు. సంఘంలో పాస్టర్ గారికి మాత్రమే కాదు, లేకపోతే సేవ చేసే వారికి మాత్రమే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మరలా మనం పాపమునకు బానిసలు కాకూడదని. గలాతీయులకి రాసినటువంటి పత్రిక, గలాతీయులకి రాసిన పత్రిక చూడండి. గలాతీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను క్రీస్తు అనగా ఎవరు? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే, ఏమి ఇచ్చారంటే మనకి, ఏమి ఇవ్వడానికి వచ్చారంటే మనకి, దేని నుండి? దేనికి మీరు బానిసలు కాకూడదు, చివరికి దేవునితో సహా. అంటే ఆయనకి కూడా మనం బానిసలు కావంట. ఆయనకి పిల్లలు, బానిసలు కావు. హల్లెలూయా. అందుకనే
ఆయన్ని వెంబడించడానికి కూడా స్వేచ్ఛనిచ్చాడు. నీవు ఇష్టం ఉంటే లోబడు. ఎవడన్నా మెడబట్టుకుని వంచాడమ్మా మనల్ని బాప్తిజం తీసుకోమని? యేసయ్య ఎవరినన్నా అలా చేశారా? చేయమని చెప్పాడు వాక్యంలో? ఎవరినన్నా బలవంతంగా ప్రభు దగ్గరికి తీసుకురామని ప్రభులో వాక్యంలో ఎవరిని ఎక్కడైనా వాక్యం ఉందా? చెప్పండి, ఇష్టమైతే మారుతారు. ప్రభు అంతే చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, వారికి ఇష్టమైతే వారు మారుతారు, ఇష్టం లేకపోతే వారి కర్మ. ఏంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు? నిజం, చెప్పండి. ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి వస్తారట. మనలోనికి వచ్చి ఏం చేస్తాడు? మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. దేని నుండి స్వాతంత్రం? అన్నిటి నుండి, పాపము నుండి, అపవాది క్రియల నుండి, చీకటి నుండి, చెడు సహవాసం నుండి, చెడు ప్రవర్తనల నుండి, ఏమంటే అన్నిటి నుండి. దేనికైతే మనం బానిసలుగా. ఇప్పుడు జక్కయ్య డబ్బుకి బానిసుడు. యేసయ్య ఆయన ఇంటికి వచ్చి రాగానే ఏమంటాడంటే లేచి నిలబడి ఏమన్నాడు? జక్కయ్య ఏమన్నాడు? యేసయ్య ఆయన ఇంటికి రాగానే జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటి? జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటి? దేనికోసమైతే ఆయన బ్రతికాడో దాని నుండి విడుదల పొందాడు. ఏ డబ్బు అయితే ఆయన్ని బానిసంగా చేసి, ఏ డబ్బు కోసం అయితే జనాన్ని మోసం చేశాడో, డబ్బుకి బానిసుడు కనుకనే డబ్బు కోసం జనాల్ని మోసం చేశాడు. ఏ డబ్బుకైతే ఆయన బానిసుడుగా ఉన్నాడో, యేసయ్య అతని జీవితంలోనికి రాగానే ఆయన లేచి నిలబడి అంటాడు, అయ్యా నా ఆస్తిలో సగం భాగం పేదవాళ్ళకి పనిచేస్తాను, నా మిగతా సగం భాగం నేను ఎవరెవరైతే మోసం చేసి అన్యాయంగా డబ్బులు నేను తీసుకున్నాను వారందరికీ కూడా తిరిగి చెల్లించేస్తాను. అంటే అతనికి అర్థమైపోయింది డబ్బే జీవితం కాదు. ఆ డబ్బు యొక్క బానిసత్వము నుండి విడుదల పొందాడు. అంటే యేసయ్య పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మన జీవితమే మారిపోతుందండి. మన జీవితమే మారిపోతుంది. ఇందుకు ముందులాగా మనం బ్రతకలేము. ఇందుకు ముందులాగా లోకం కోసమో, డబ్బు కోసమో, మనుషుల కోసమో బ్రతకలేము. యేసయ్య కోసం బ్రతుకులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు, బలవంతం చేయడు. అందుకనే పోయిన వారం, అంత ముందు వారం ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? నువ్వు మారు మనసు అయితే పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఆత్మను ఆర్పగల శక్తి కూడా ఎవరిలో ఉంది. అంటే ఏంటి? ఆయన ఆత్మను ఆర్పడం అంటే ఏంటి? పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచడం అంటే ఏంటి? పరిశుద్ధ ఆత్మను ఆర్పడం అంటే ఏంటి? పోయిన వారం వాక్యం విన్నాం కదా. ఏం చేస్తే పరిశుద్ధ ఆత్మను ఆర్పేస్తాం మనం? చెప్పండి. ఆయన చేసే గద్దింపును పట్టించుకోకుండా, ఆయన నడిపింపును విసర్జించి, ఆయన ఇది కాదు ఇలా నడుచుకో అని వాక్యం ద్వారా మాట్లాడినా మనలో ఉండి ప్రతి ఒక్కరిలో కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంటాడు. మీకు తెలిసినా మీకు తెలియకపోయినా ఎంతమందికి అనుభవం ఉంది? రెండు విధములైన స్వరాలు వినిపిస్తాయి. ఒకటేమో చేయమంటది, ఇంకొకరేమో వద్దు అంటారు. ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా ప్రతి ఒక్కరికి? పాపం విషయంలో చేయమని చెప్పేది శరీరం లేదా దురాత్మ, వద్దు అని చెప్పేది పరిశుద్ధాత్మ. నీలో ఉండి నిన్ను పురికొలిపినప్పుడు, నిన్ను పవిత్రత వైపు నడిపించినప్పుడు, ఆ నడిపింపును నీవు తిరస్కరించినప్పుడు, లేదా ఏమిటి వాక్యం ద్వారా నీవు బైబిల్ చదివినప్పుడు, బైబిల్ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడినప్పుడు, లేదా ఆదివారం ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడినప్పుడు, ప్రియమైనలారా ఆ వాక్యమును నీవు తిరస్కరించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధ ఆత్మను ఆర్పేస్తున్నావు. ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు నీవు ఆయన్ని దుఃఖపరుస్తున్నావు.
ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు నువ్వు ఆయన దుఃఖపరుస్తున్నావు. ఆయన దుఃఖపడతాడే కానీ నిన్ను బలవంతం చేయడు. నేను మరలా చెప్తున్నా, ఆయన దుఃఖపడతాడే కానీ నిన్ను ఒత్తిడి చేయడు. ఎందుకంటే నీ స్వేచ్ఛను గౌరవించేటువంటి దేవుడు ఆయన. అంటే దేనికి ఎవరికి బానిసలుగా ఉండకూడదు. స్వాతంత్రముగా, స్వేచ్ఛతో, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే జ్ఞానముతో, తన ఆత్మతో మనల్ని నింపి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఆత్మ మనలోనికి వచ్చిన ఆత్మకు కూడా లోబడటమో లోబడకపోవటమో మన చిత్తానికి, మన ఇష్టానికి విడిచిపెట్టేశాడు. బానిసలుగా ఉండడం దేవునికి ఇష్టం లేదండి. అందుకనే అంటాడు అక్కడ గలాతీయులకి రాసిన పత్రికలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమండి, క్రీస్తు ఏం చేశాడంట? మనలను స్వతంత్రులుగాను. ఆ పదాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. He gave us freedom. మనల్ని స్వతంత్రులుగా చేశాడట పరిశుద్ధాత్మ దేవుడు. స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడట మనలోనికి, మనతో ఏకీభవించి మనల్ని విడిపించడానికి, ఏమంటే పరిశుద్ధ జనముగా మనల్ని నడిపించడానికి, ఏమంటే అయినా కూడా స్వేచ్ఛతో పరిశుద్ధ జనముగా నడుచుకోవడానికి, ప్రియమైన దేవులారా, మనతో ఉండడానికి, మనకు తోడ్పడడానికి, పాపపు బానిసత్వము నుండి, చెడుతనము నుండి, ఏమంటే లోకాశల నుండి, ధనాశల నుండి, అనేక విధములైన వ్యామోహముల నుండి మనల్ని విడిపించి, చాలా మంది అంటారు వాడు మత్తుకి బానిసైపోయాడండి, అందుకని తాగడానికి ఇష్టం లేకపోయినా బయటపడాలని అనుకున్నా బయటపడలేకపోతున్నాడు. ఉన్నారా ఎవరన్నా అలాగా? మీకు తెలిసిన వాళ్ళు? అలవాటు చేసుకోకముందు, అలవాటు చేసుకోవడం చేయకపోవడం వాడి చేతిలో ఉంటుంది. చేసుకున్నాక బయటపడడం నిజమేనా? చేసుకున్నాక బయటపడడం అది ఏదైనా అంతే. అది వ్యభిచారం అయినా అంతే, అది మత్తైనా అంతే, డబ్బు ఆశ అయినా అంతే, శరీర క్రియలు ఏమైనా అంతే. ఒకదానికి బానిసలు అయిపోయామంటే దాని నుండి బయటపడాలంటే పరిశుద్ధాత్మ కృప మనకు కావాలి. ఏం చెప్పండి? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నువ్వు యేసయ్యని ఎప్పుడైతే నమ్మావో, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, నీ పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి నీవు పాప క్షమాపణ కోరుకుంటూ నీవు దేవుని వైపు తిరిగావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీవు వేటికైతే బానిసరాలుగా నీవు జీవించావో, ఆ బానిసత్వము నుండి నిన్ను విడిపించడానికి, నీకు తోడ్పడడానికి వచ్చాడు. అందుకనే జీవించు వారు ఇక మీదట అస్వార్థపు ఆలోచనలు ఏమైపోతుందో, దేవుని ఆత్మ నిజంగా మనం పొందుకున్నాం అనుకోండి, ఎటువంటి ఒక అనుభవం అంటే మనలో పరిపూర్ణంగా మార్పు వచ్చేస్తుంది. అందుకనే అదే 2వ అధ్యాయంలో సంఘముల గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ఆ రోజు ఏమండి పేతురు, మీరు మారు మనసు పొంది బాప్తిజం తీసుకోనండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని ప్రసంగం చేసిన వెంటనే 3,000 మంది మారు మనసు పొందారట. ఎంతమంది అండి? 3,000 మంది మారు మనసు పొందారు. 3,000 మంది మారు మనసు పొందిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంగతిని మళ్ళా మరి మీరు గలాతీ పొద్దురు కానీ దయచేసి ఆ వచనం వైపుకు వెళ్దాం మనం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు. అక్కడ వారు మారు మనసు పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, బాప్తిజం తీసుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారిలో కలిగినటువంటి మార్పులు చూడండి. ఏమండి? 44వ వచనం నుండి చదవండి. అమ్మా ఇక్కడ ముందు చదివితే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే వెనకాల నుండి చదువుతుంటే ఒక మాట వినిపిస్తుంది, ఒక మాట మిస్ అవుతాను. కొంచెం వినిపిస్తాను కానీ క్లారిటీ లేదు.
సరే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు ఏంటండి? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని. అంటే ఏంటి? ఇప్పుడు నాకు 10 లక్షలు ఉంది, సునీల్కి ఏం లేదు. నేనేం చేస్తున్నాను? ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. అరే, నేను ధనవంతుడు, నువ్వు లేనోళ్ళ ఉండడానికి వీల్లేదు. ఇదిగో 5 లక్షలు, మన ఇద్దరు సమానం. నాకు 5, నీకు 5. ఈ మార్పు ఎలా వచ్చింది? ఈనాటి సంఘంలో ఈ ప్రసంగాలు ఎవరైనా చేస్తున్నారా? చెయ్యి. ఎందుకంటే విశ్వాసం రాదు. మార్పు అపోస్తలులు చెప్పలేదే? మీ ఆస్తుల్ని అమ్ముకుని రెండయ్యా అని పేతురు ఎక్కడన్నా ప్రసంగం చేశారండి? చూపించండి వాక్యం. యేసయ్య ఎక్కడన్నా చెప్పాడా మీ ఆస్తుల్ని అమ్ముకుని రండి మా దగ్గరికి అని? చెప్పలేదే. ఏం చేశారు? వాళ్ళకి వాళ్ళే ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ఏమిటి సహవాసం. ఏ బంధత్వం లేని వారి మీద ప్రేమ కలగటం ఏంటండి? రక్త సంబంధికుల్ని ప్రేమించారంటే ఓకే, రక్త సంబంధం. కానీ ఏ సంబంధం లేని వారు యేసయ్య రక్తంలో ఒకటైపోయారు. మీరు యేసయ్య రక్తంలో ఒకటైపోయారు. నేను మరలా చెప్తున్నాను, వీరు ఎవరండి? వీరు యేసయ్య రక్తంలో ఒకటైపోయిన వారు. ప్రకటన గ్రంథంలో చెప్తుంది 7వ అధ్యాయంలో ఏమండి, పరలోక రాజ్యంలో జరగబోయే సంఘటనలు గురించి అక్కడ ఏం రాయబడిందో తెలుసండి? గొప్ప జన సమూహం తెల్లని వస్త్రములు ధరించుకుని అక్కడ ఏమండి సింహాసనము పై కూర్చున్న వాని ఎదుట నిలబడి ఆయన్ని ఆరాధిస్తున్నారట. ఆయన్ని ఆరాధిస్తుంటే ఏమండి పెద్దలలో కొంతమంది వచ్చి, వీరు ఎవరయ్యా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు వీరెవరు అని అడిగితే, గొర్రె పిల్ల యొక్క రక్తములో యేసయ్య రక్తములో ఒకటైపోయినటువంటి వారు. ప్రియమైన పరిశుద్ధ సంగమా, ప్రభు ఆత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఊహించలేని మార్పులు మనలో కలుగుతాయి. ఊహించలేని మార్పులు. లోకం మీద ఉన్న ప్రేమ పోయి యేసయ్య మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది. లోకం మీద ఉన్న ప్రేమ తగ్గిపోయి సాటి విశ్వాసుల మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది. ప్రియమైన దేవులారా, అది యేసయ్య రక్తం వలన, పరిశుద్ధాత్మ వలన ఏర్పడేటువంటి బంధం. అందుకనే ప్రభు బల్ల తీసుకున్నప్పుడల్లా కొరింథీ పత్రికలో వాక్యం గుర్తు చేసుకుంటున్నాం. ఏమని చెప్తుంది వాక్యం? అనేకులైన మీరు అనే మాటకు అర్థం ఏంటి? వేరే వేరే జాతికి, వేరే వేరే కులానికి చెందిన మీరు ఆ ఒక్క పాత్ర అనగా, ఆ పాత్ర అంటే ఈ పాత్ర కాదు, ఇది కాదు, ఇది స్టీల్ పాత్ర. అంటే యేసయ్యని సూచిస్తుంది అనమాట. ఆ ఒక్క పాత్ర అంటే ఏంటి? యేసయ్య అనే పాత్రంలో ఉన్న మాంసమును, యేసయ్య అనే పాత్రంలో ఉన్న రక్తమును నీవు తిని తాగినప్పుడు క్రీస్తు శరీరముగా అమర్చబడుతున్నామంట. ఇప్పుడు ఈ చేయి చెప్తుందా ఈ చేతికి నాకు సంబంధం లేదని? ఈ చేతికి గాయం అయితే ఈ చేయి పరిగెత్తి వస్తుంది. ఎక్కడున్నా, ఇటున్నా, అటున్నా, అరే ఈ గాయానికి, ఈ చేతికి కలిగిన గాయానికి పసుపు వేద్దామా, లేకపోతే మందు వేద్దామా, గాయం కడదామా, ఈ చేయి పరిగెత్తుకు వస్తుంది. ఈ కాలుకి గాయం అయితే ఈ 2 చేతులు వచ్చేస్తాయి. నోరు అంటది అబ్బా అంటది. నీ నోరు ఎందుకు అరవాలి? నీ కాలే అరవచ్చుగా. అంటే ఇవన్నీ ఒకటి.
ఈ అవయవాలన్నీ ఒకటండి, ఒకే శరీరం. ఆ క్రీస్తు ఆ ఒక్క పాత్రలోని ఆ శరీరం, ఆ రక్తమును నీవు తిని త్రాగుతున్నప్పుడు ఆయన శరీరముగా నీవు అమర్చబడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వరం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఒకవేళ నీవు మారుమనసు పొందవలసిన విధముగా నీవు పొందకపోతే ఈరోజు ఇదే రక్షణ దినం. నీ మనస్సుని నీవు మార్చుకోవడానికి నీవు సిద్ధపడిన వ్యక్తివైతే దేవుడి ఉచిత కృప, దేవుని ఆత్మ నీపై కురిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనకి స్వాతంత్రం కలగటమే కాదు, ఈ లోకంలో దేనికి బానిసలుగా ఉండకుండా మనకి స్వాతంత్రం కలగటమే కాదు, మనల్ని శక్తిమంతులుగా మార్చేస్తుంది. దేవుని ఆత్మను కలిగిన వారుగా మనల్ని మార్చేస్తుందండి. దేవుని శక్తితో మనం బ్రతుకుతాం, దేవుని బలముతో మనం బ్రతుకుతాం. అటువంటి ఉన్నతమైన ఆ కృపలోనికి మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధ ఆత్మదేవుడు. గలాతీయులకి రాసిన పత్రిక ఎక్కడ చదవాలి. క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏంటండి? మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి. ఒకసారి మిమ్మల్ని విడిపించేశారయ్యా, మరలా ఎందుకు చిక్కుకుంటారు? దేనికి? చెప్పండి, దేనికి? ఏ పాపమైనా సరే ఒకటి గుర్తించండి, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు దురాత్మ పారిపోతాడు. మనలో ఉన్న దురాత్మలు పోతాయి. పోయిన దురాత్మలు ఊరికనే ఉండవు, అవకాశం కోసం మన చుట్టూ తిరుగుతుంటాయి. ఎలాగండి? అవకాశం కోసం మనం ఎక్కడ అవకాశం ఇస్తామా మనల్ని మరలా పడగొట్టడానికి. అందుకనే అంటున్నాడు, అవకాశం ఇవ్వద్దు. నేను చెప్పిన ప్రకారం నువ్వు నడుచుకో, ఆత్మానుసారంగా నడువు. అప్పుడు నీవు శరీర ఇచ్చలను నెరవేర్చవు. ఆత్మను అనుసరించి నడుచుకో, అప్పుడు శరీర క్రియలు నీలో ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రియమైన పాపమును జయించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శాపమును జయించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు సాతానుని జయించడానికి, దురాత్మలను జయించడానికి, మనల్ని శక్తివంతులుగా స్వతంత్రులుగా మాత్రం కాకుండా మనల్ని శక్తివంతులుగా మార్చడానికి వచ్చిన దేవుడు ఆయన. అందుకనే దేవుని ఆత్మ కలిగిన వారు దేనికి భయపడరండి. దుఃఖం కలగవచ్చు, పరిస్థితులను బట్టి దుఃఖం కలగవచ్చు, కానీ పరిస్థితులకి భయపడరు. నేను మరలా చెప్తున్నా, మనిషిలో కనుక పరిస్థితులు తారుమారైనప్పుడు దుఃఖం కలిగితే కలుగుతుందేమో కానీ యేసయ్య కూడా ఏడ్చాడు. లాజరు చనిపోతే ఆయనకి దుఃఖం కలిగింది. హి వాస్ హర్ట్, ఆయనకి బాధ కలిగింది, ఆయన ఏడ్చాడు. కానీ చనిపోయాడు అని, కోల్పోయాము అని నిరాశ చెందలేదు. ఏడ్చాడు, దుఃఖం కలిగింది, ఏడ్చాడు. కానీ మరణించిన లాజరుని తిరిగి లేపాడు. పరిస్థితులకి భయపడలేదు. పరిస్థితులకి దుఃఖం కలిగితే కలవచ్చేమో కానీ
పరిస్థితులకి భయపడవు. ఎందుకంటే దేవుని ఆత్మ ఏం చేస్తాడో తెలుసా? మనకు బలమైన ఆత్మగా మనల్ని ధైర్యము, ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఏ పరిస్థితులకి మనం కదల్చబడం. దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు. ఆయన నాకు జయం ఇస్తాడు. దేవుడు ఉన్నాడు, నాకు జయం ఇస్తాడు. తల దించిన స్థలములలోనే తల ఎత్తుకునేలాగా ఆయన చేసే దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? కదల్చబడకుండా నిబ్రంగా మనల్ని నిలుపుతాడు. అందుకనే ఆత్మను కోరుకోవాలి. ప్రతిరోజు ప్రభువా మీ ఆత్మతో నింపునాను, మీ ఆత్మతో నింపు, మీ ఆత్మ ఫలములతో నింపు, ఆత్మ వరములతో నింపు, మీ ఆత్మ నడిపింపులో నేను సాగునట్లు ప్రభు సహాయం చేయండి. ఆత్మను దుఃఖపరిచే పని నేను చేయకుండా, ఆత్మను ఆర్పేటువంటి పని చేయకుండా ప్రభు నన్ను నడిపించండి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. దావీదు దుఃఖపరిచాడు పరిశుద్ధాత్మను. దావీదు దేవుని ఆత్మను పోగొట్టుకునే స్థితికి దిగజారాడు. అప్పుడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నీ ఆత్మను నాలో నుండి తీసివేయొద్దయ్యా. నీకు విరోధంగా నేను పాపం చేసేసాను, నేను పాపిని, కానీ మీ ఆత్మను నాలో నుండి తీసివేయొద్దు. సమ్మతించే హృదయం, మీ ఆత్మతో సమ్మతించే హృదయం. సమ్మతించే హృదయం అంటే పోయిన వారు చూసాం. ఆ మాటకు అర్థం ఏంటండి? మీ ఆత్మతో ఏకీభవించే హృదయం. విల్లింగ్ స్పిరిట్ అంటాం ఇంగ్లీష్లో. మీ ఆత్మతో ఏకీభవించేటువంటి హృదయం, మనస్తత్వం నాకు కలగచేయండి. మీ ఆత్మను దుఃఖపరచకుండా మీ ఆత్మతో ఏకీభవించినట్లు ప్రభు నాకు సహాయం చేయండి. ప్రార్థన అంటే ఇదేనండి. ఈ ఉచిత వరం ప్రతి ఒక్కరికి అనగా మారు మనస్సు పొంది పాపములు క్షమించబడాలని పశ్చాత్తాపముతో ప్రభు వైపు తిరిగిన, పాపములు క్షమించబడాలని బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి వాగ్దానం చేయబడింది. మనుషులు వాగ్దానం చేస్తే మారిపోతారు, దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. ఈరోజు నీవు మారు మనసు పొందిన బిడ్డవైతే నిన్ను కూడా తన ఆత్మతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. మోకరిల్లామా. ఆత్మలో జీవించేటువంటి అనుభవం